సూపర్ స్టార్ కృష్ణ నిర్మాతల మనిషి. ఆయన సినిమా రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి పరిస్థితి ఎలా ఉండేదంటే, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కానీ కలర్ సినిమాలు కానీ ఈ రెండు కూడా ఆ రోజుల్లో ఒక కోట అంటూ ఉండేది. ఆ కోట కనుక అయిపోతే ఆ ఫిల్మ్ దొరికేది కాదు. దాన్ని బ్లాక్లో కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. సినీ రంగ ప్రవేశం చేసినటువంటి కృష్ణకి 1965లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎక్కువగా నిర్మితం అయ్యేది. కలర్ సినిమాలు అప్పుడప్పుడు ఉండేవి. 1970 తర్వాత కలర్ సినిమాలు బాగా పెరిగాయి. అయినా సరే ఇదే పరిస్థితి ఉండేది. కాబట్టి ఆ రోజుల్లో టేక్ అనేది ఇమ్మీడియట్గా జరిగిపోవాలి. ఎక్కువ కనుక టేకులు కనుక తిన్నట్టయితే ఫిల్మ్ వేస్టేజ్ జరిగి నిర్మాతలకి ఖర్చు పెరుగుతుంది. ఇది వాస్తవం. కాకపోతే కొంతమంది దర్శకులు ఏం చేసేవాళ్ళంటే, క్వాలిటీ బాగుంటుంది, ఎక్కువ కనుక మనం రిహార్సల్స్ చేయిస్తే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుందని ఎక్కువసార్లు చేయించేవాళ్ళు. ఇది కూడా ఒక రకంగా ఆ థియరీ కరెక్టే. నాటకాల నుంచి డైరెక్టర్స్ వచ్చారు కాబట్టి ఆ విధంగా చేయించేవాళ్ళు. కానీ కృష్ణ మాత్రం నిర్మాతల శ్రేయస్సు కోరి ఏదైనా సరే అవగాహన చేసుకొని ఆకలింపు చేసుకొని ఆ షాట్ని సింగిల్ టేక్లో చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఆయన నమ్మే సిద్ధాంతం ఏంటంటే, నాటకం వేరు, సినిమా వేరు. నాటకం అనేది మనం అక్కడ ఎక్స్ప్రెషన్స్ చాలా లాంగ్ షాట్లో ఎక్కడో ఉన్న వాళ్ళకి కనబడేట్టుగా చేయాలి. అంటే విపరీతమైన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. కానీ సినిమాకి అలా అక్కర్లేదు. కొద్దిగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తే సరిపోతుందని నమ్మేటువంటి వ్యక్తి. అలాగే హిందీ సినిమాలు, హాలీవుడ్ సినిమాల్లో కూడా ఈ పార్టే ఎక్కువగా చాలామంది చూపిస్తూ ఉంటారని ఆయన గమనించారు. అందుకని ఆయన ఏం చేసేవాళ్ళంటే, సింగిల్ టేక్లో చేసేస్తే సెకండ్ టేకు థర్డ్ టేకుల్లో ఆ క్వాలిటీ రాదు అని గ్రహించి ఫస్ట్ టేక్లోనే పూర్తి కావించేవాళ్ళు. అలాగే దర్శకులు కూడా చెప్పేవాళ్ళు, మనం నిర్మాతల ఖర్చు పెంచకూడదు, మనం తొందరగా పూర్తి చేసేద్దామని చెప్పేసి ఆ విధంగా సినిమాని తొందరగా కంప్లీట్ చేయడంలో ఆయన ముందుండేవారు. ఇది జగమెరిగినటువంటి సత్యం. కాకపోతే ఏంటంటే, కొంతమంది దర్శకులు ఈయన థియరీకే పెద్ద ఇష్టపడేవాళ్ళు కూడా కొంతమంది ఉండేవాళ్ళు కాదు. ఉదాహరణకి విక్టరీ మధుసూదన్ రావు. ఆయన ఏంటంటే, ఒక వ్యక్తి చేత చాలా రిహార్సల్స్ చేయించి అది పర్ఫెక్ట్గా అనిపిస్తేనే టేక్ చేసేవాళ్ళు. సో అలా కాకుండా ఈయన ఏంటంటే, చాలామంది కొత్త దర్శకుని ప్రోత్సహించి కొత్త దర్శకుల దగ్గర ఆయన పనిచేసి వాళ్ళని కూడా బాగా రాణింపు చేసి ఎంతోమందిని దర్శకుడిని తీర్చిదిద్దారు. చివరికి అక్కడి నుంచి మనం చూసుకుంటే ముప్పలేని శివ, లేకపోతే పి చంద్రశేఖర్ రెడ్డి, కెఎస్ దాసు, వి రామచంద్రరావు, ఇలాంటి దర్శకుల్ని అంతా కూడా ప్రోత్సహించి వాళ్ళతో ఎక్కువ సినిమాలు చేయడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు నిర్మాతలు ఎంత స్పీడ్గా తీస్తే అంత బాగుంటారని కృష్ణతో ఏకీభవించి ముందుకెళ్ళినటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళని ఎక్కువగా ఆయన అవగాహన చేసుకొని వెళ్ళారనమాట. ఈ విధంగా కృష్ణ చేసినటువంటి ఈ ప్రయోగం తర్వాత కాలంలో సక్సెస్ అయింది. ఉదాహరణకు కురుక్షేత్రం సినిమా తీసేటప్పుడు ఇది ఒక విధంగా అక్కడికి కూడా వచ్చింది. ఎలాగంటే, దానవీర సూరకర్ణ ఒక పక్క ప్రొడక్షన్లో ఉంది. దానవీర సూరకర్ణతో ఇది పోటీ పడాల్సి వచ్చింది. పోటీ పడాల్సి వచ్చినప్పుడు ఏది తొందరగా రిలీజ్ అయితే ఆ సినిమా అక్కడ ఆడుతుంది, లేకపోతే ఆడదు. ఎందుకంటే 1977 సంక్రాంతి కల్లా రిలీజ్ చేయాలి. పైగా అది పౌరాణికం, సంస్కృత భూయిష్టమైనటువంటి పదాలు వాడాలి. కమలాకర్ కామేశ్వరరావు డైరెక్టరు. పైగా ఎక్కడో రాజస్థాన్కి వెళ్ళి రాజస్థాన్లో ఆ సన్నివేశాలు తీయాలి, యుద్ధ సన్నివేశాలు. అది కూడా టైం కనుక తీయకపోతే ఆ సినిమా తర్వాత రిలీజ్ అయితే ఆ సినిమాకి డబ్బులు కూడా రావు. కృష్ణ ఏదైతే నమ్మారో ఆ సిద్ధాంతం అక్కడ పనికొచ్చింది. అక్కడ ప్రతిదీ కూడా చాలా ఫాస్ట్గా తీసి కేశవ దాస్ చేత యుద్ధ సన్నివేశాలని ప్రత్యేకంగా సెకండ్ యూనిట్ పెట్టి 4 కెమెరాలు వాడి ఆయన తీయించడం జరిగింది. అలాగే ఇక్కడ సత్యనారాయణ దుర్యోధన కింద వేశాడు. దుర్యోధన కింద మైసభ సన్నివేశాలు తీస్తూ ఉంటే టేకుల మీద టేకులు తింటూ ఉంటే కృష్ణ ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి, మీరు ఇలా చేస్తూ ఉంటే మాత్రం కుదరదు, మన ప్రొడక్షన్ లేట్ అయిపోతుంది, సింగిల్ టేక్లోనే మీరు చెయ్యాలి అని చెప్పేసి ఫస్ట్ టేక్లో వచ్చిందే బెస్ట్ అని నమ్మి ఫస్ట్ టేక్లో వచ్చినవన్నీ కూడా ఓకే చేయించి
సినిమాని కరెక్ట్గా సంక్రాంతి టైంకి రిలీజ్ అయ్యేట్టుగా చేయగలిగారు. ఆ విధంగా దానవీర సూరకర్ణతో సమానంగా కురుక్షేత్రం రిలీజ్ అయింది. అంత భారీ స్థాయిలో ఆడకపోయినా కూడా మంచి కలెక్షన్స్నే సాధించగలిగింది. ముఖ్యంగా బెంగళూరు, మైసూరు ఇలాంటి ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్ సాధించింది. కాబట్టి కృష్ణ ఎప్పుడూ కూడా నిర్మాతల శ్రేయస్సు కోరారు. నిర్మాతలు ఏదో 10 టేకులు చేసినంత మాత్రాన పర్ఫెక్షన్ రాదు, ఫస్ట్ టేక్లోనే మంచి పర్ఫెక్షన్ వస్తుందని నమ్మి ఆ విధంగా ముందుకెళ్లారు. ఆ విధంగానే సినిమాని తొందరగా పూర్తి కావించి ఆయన ఎన్నో సినిమాల్ని 350 సినిమాల్ని పూర్తి చేశారు. ఈరోజు కనుక మనం కనుక చూసుకుంటే ఒక సినిమా పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు టైం పడుతుంది. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే హేమహేమిలో గోల్కొండ కాడ అనే ఒక పాట ఉంది, చార్మినార్ కాడ మోగింది డోలి దెబ్బని. ఆ పాట చిత్రీకరణ వాళ్ళు ఎంత టైంలో చేశారో తెలుసా? మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసి 10 o'clock కల్లా పూర్తి చేశారు. ఎక్కడ 3 గంటల వ్యవధిలో, అంటే మార్నింగ్ 10 కల్లా పూర్తి చేశారు. అంటే చార్మినార్ అంటే రద్దీ ప్రాంతాల్లో కేవలం 3 అవర్స్లో షూటింగ్ పూర్తి చేశారంటే మరి ఎంత ఫాస్ట్గా తీశారు ఆ పాటని మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఒక పాట చిత్రీకరణ చేయాలంటే కనీసం 4 రోజులు టైం తీసుకుంటున్నారు. అలాంటిది కేవలం 3 గంటల వ్యవధిలో కృష్ణ తీయగలిగారు. ఒక సినిమాని 30 రోజుల వ్యవధిలో ఆయన తీసేవారు. సింహాసనం లాంటి సినిమాని 45 రోజుల్లో ఆయన తీశారు. అలాగే అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాని 45 రోజుల్లో తీశారు. అంత ఫాస్ట్గా ఆయన తీయగలిగారు కాబట్టే అన్ని సినిమాలు చేయగలిగారు. ఎంతోమంది ఆర్టిస్టులకు ఉపాధి కల్పించారు, టెక్నీషియన్స్కి ఉపాధి కల్పించారు. అలాంటి గొప్ప వ్యక్తి చూసి ఈరోజు ఇండస్ట్రీ కూడా ఎంతో పులకించిపోతుంది. కాబట్టి ఆ రోజు నిర్మాతల్ని ఎంతోమంది కొత్త నిర్మాతలకి అవకాశాలు ఇచ్చి తెలుగు సినిమా పరిశ్రమకి ఒక వెలుగుని తీసుకొచ్చిన నిండు వెళ్ళిన వ్యక్తిత్వం సూపర్ స్టార్ కృష్ణది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ దీవెనలు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS